హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్ అండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియో వచ్చేసి లైక్స్తో బీభత్సంగా అంటే బాక్స్ బద్దలైపోవాలి ఆ టైప్లో రావాలి ఖచ్చితంగా లైక్స్. ఎందుకు అని అంటే పోయిన వారం నేను ఏదైతే మందు స్ప్రే చేశానో, ఏదైతే మన డోస్ ఉందో 14th డోస్ అని చెప్పేసి ఆ డోస్ ఏదైతే స్ప్రే చేశామో దానికి వచ్చినటువంటి రిజల్ట్ అల్టిమేట్, మామూలుగా లేదు. ఆ రిజల్ట్ అనేది ఈ వీడియోలో నేను చూపించబోతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైము 15th డోస్ ఏదైతే ఉందో ఆ డోస్ అనేది ఏం స్ప్రే చేయబోతా ఉన్నాము, ప్రజెంట్ మిరప పంటలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్కి ఎలాంటి మందులు స్ప్రే చేస్తే రికవరీ అవుద్ది అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడదాము. దానికంటే ముందు ఏదైతే ఉందో మనం పోయిన వారం వచ్చేసి మిరప పంటలో 14వ డోస్కి వచ్చేసి కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి కాప్ సెట్టింగ్లో మనది 3వ డోస్ అనేది మనది లాస్ట్ స్ప్రే అనేది జరిగింది. ఫస్ట్ స్ప్రే వచ్చేసి కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి మనం అలెక్సా 5G స్ప్రే చేసాము. ఆ తర్వాత గ్రాసియా, ఆ తర్వాత సఫారీ ఏదైతే ఉందో లాస్ట్ స్ప్రే వచ్చేసి సఫారీ స్ప్రే చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ వీడియో దాదాపు 27,000 మంది రైతులు చూశారు నిన్నటికి. సో ఇది పరిస్థితి. దీనికి గాను ఏదైతే ఉందో లాస్ట్ వీక్లో మనము సఫారీ స్ప్రే చేసాం కదా, ఇది ఎందుకు పనిచేస్తుందని చెప్పేసి మనం ఆ రోజు మాట్లాడుకున్నాము. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మిరప పంట ఇస్త్రీ చేసినట్టు రావాలి, ఏమాత్రం పై ముడత కింది ముడత ఉండకూడదు, అలాగే మంచి పూత రావాలి, వచ్చిన పూత మొత్తం పిందెగా మారిపోవాలి. అలా మారాలి అని అంటే ఖచ్చితంగా ఈ సఫారీ స్ప్రే చేయాలని చెప్పేసి నేను పోయిన వారం వీడియోలో చెప్పడం జరిగింది. నేను చెప్పిన విధంగా ప్రజెంట్ ఇప్పుడు ఉందా లేదా అనేది కళ్ళకద్దినట్టు చూపిస్తాం మీ అందరికీ. ఇది మనం రెగ్యులర్గా తీసే మిరపతోట ఏదైతే ఉందో రెగ్యులర్గా ప్రతి డోస్ ఇక్కడనే తీస్తూ ఉన్నాను. ఫస్ట్ ఒక 2-3 డోసులు అక్కడ నుంచి ఇటు తీసాము, ఇప్పుడేమో ఇక్కడ నుంచి తీస్తూ ఉన్నాము రెగ్యులర్గా. మీరు మన ఏ వీడియో తీసుకున్నా కూడా కామన్గా ఆ చెట్లు కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ తాడి చెట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం కొత్తగా కామన్గా వేరే డోసులు అంతకుముందు సఫారీ స్ప్రే చేసినామో ఇంకో మిరపతోటలో అది రెగ్యులర్గా తీస్తూ ఉంటాము. నెక్స్ట్ కూడా అక్కడ సఫారీ స్ప్రే చేయబోతామో ఆ వీడియో కూడా వస్తుంది మీకు. సో ఇది వచ్చేసి ఏదైతే ఉందో సఫారీ మనకి పై ముడత కింది ముడత, దాంతో ఫ్లవరింగ్ ఎక్సలెంట్ పూత, మల్లెపూల వలె పూత రావాలి, వచ్చిన పూత మొత్తం కాయగా మారాలంటే ఈ టైంలో ఈ మందు స్ప్రే చేయాలని చెప్పేసి నేను చెప్పాను. చాలామంది రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు గమనించవచ్చు, మనం ఆల్రెడీ ఈ మందు స్ప్రే చేసి ఉన్నాము. ఇవాటికి ఈ మందు స్ప్రే చేసి వారం రోజులు అవుతా ఉంది కరెక్ట్గా. ఏదైనా సరే వారం తర్వాత వచ్చి నేను రిజల్ట్ చూపించడం అనేది నాకు అలవాటు. సో నేను పోయిన వారం స్ప్రే చేసిన దానికి ఈ వారం ఉన్నదానికి రిజల్ట్ ఎలా ఉందనేది క్లియర్ కట్గా మీకు చూపిస్తాను ఒక్కసారి. అంటే మనకేంటి, పూత రావాలి, వచ్చిన పూత మొత్తం పిందెగా మారుతూ ఉండాలనేది మన మోటో. అది అలా అయితేనే కాప్ సెట్ అవుద్ది అనేది. ప్రజెంట్ ఇది వచ్చేసి బ్లేజ్ సెగ్మెంట్ ఈ స్టేజ్కి ఉంది ప్రజెంట్. అటు వచ్చేసేమో మనది యశస్విని 2-2. ఆ 2-2 యశస్విని వరకు దాదాపు కేజీన్నర కాయ సెట్ అయిపోయింది. బట్ దీని వరకేమో ఇప్పుడిప్పుడే సెట్ అవుతూ ఉంది. సో దీంట్లో మనకు 3 సెగ్మెంట్స్ ఉన్నాయి, యశస్విని, మైకో యశస్విని, సిమ్నిస్ 2-2, అలాగే ఈ బ్లేజు. ఈ 3 సెగ్మెంట్లలో ఇప్పుడు మనము ఈ బ్లేజ్లో అనేది వీడియో తీస్తూ ఉన్నాము, రెగ్యులర్గా ఇక్కడే వీడియో తీస్తూ ఉన్నాము. ఒక్కసారి మీరు గమనించవచ్చు, పోయిన వారము మనం సఫారీ స్ప్రే చేసిన దానికి కనిపిస్తున్నటువంటి పూత ఒక్కసారి తిప్పి చూపిస్తాను మీకు. ఈ పూత అనేది రెగ్యులర్గా మనం ఇక్కడే వీడియో తీస్తాము. ఒకసారి చూడండి మొత్తం పిందెలు పూతలు ఎలా ఉన్నాయో కంప్లీట్గా. అంటే పూత వస్తున్నటువంటి పూత కాస్త పిందెగా మారిపోతూ ఉంది క్లియర్గా. అలాగే మొత్తం సన్న సూదుల వలె ఉంది. ఇక్కడే కాదు, మీకు ఎక్కడ క్లియర్గా చూపెట్టామని అక్కడ చూపిస్తాను. ఒకసారి ముందుకు రండి. ఇక్కడ చూడండి, దీనికి ఈ చెట్టు మొత్తం కింద అంత ముందు కాసిన కాయేమో పండుతూ ఉంది. అలాగే పైన పిందె ఏదైతే వస్తూ ఉందో మొత్తం సూదుల వలె వస్తూ ఉన్నాయి, పిందె అండ్ పూత. అలాగే మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ దీనికి చూసినట్లయితే కూడా మొత్తం పూత పిందె. కామన్గా మీరు ఏ చెట్టుకు చూసినా కూడా ఒక్కసారి నేను చూపిస్తాను క్లియర్గా మీకు. ఒక్కసారి మీరు కనుక గమనించినట్లయితే ప్రజెంటు ఏదైతే ఉందో ఒకసారి పూత గమనించండి, పూత పిందె. ఈ పూత పిందె ఒక 10 రోజుల తర్వాత చాలా బ్రహ్మాండమైన కాప్ సెట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇగో ఇదంతా పిందె, ఇది పిందె, మొత్తం కంప్లీట్గా పిందెలు కనిపిస్తూ ఉన్నాయి, పూత కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం ఒక 15 డేస్ తర్వాత ఒక చాలా చక్కటి కాప్ అనేది సెట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కసారి చూడండి, గమనించండి, మొత్తం పూత కనిపిస్తూ ఉంది. ఈ దశలో చూడండి ఒకసారి మొత్తం పూత 15 డేస్ తర్వాత. ఇలాంటి టైంలో గుండు పూత కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఖచ్చితంగా మీరు ఈ గుండు పూతకు సంబంధించిన మందులు కూడా ఒకసారి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. అలాంటివి కానీ మీకు లేదనంటే కామన్గా వేరే వేరే మందులు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఏది మార్షల్ కానీ లేదంటే పెండాల్ కానీ కెల్డాన్ కానీ ఇలాంటిది ఏదో ఒక కాంబినేషన్ తీసుకొని ఖచ్చితంగా స్ప్రే చేయండి కంపల్సరీగా. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కూడా పూత ఎట్లా కనిపిస్తూ ఉందనేది. కంప్లీట్ పూత అలాగే పిందె చూడండి ఎట్లా వస్తూ ఉందో పూత పిందె. ఇది ఒక 10-15 రోజుల తర్వాత మొత్తం కాయగా మారిపోతే చెట్టు దాన్ని ఆపలేదు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి ఒకసారి మొత్తం చిన్న చిన్న పిందెలు. ఆ చెట్టు కాయ కాసింది ఆల్రెడీ, పండు పండుతూ ఉంది, పైన పూతే ఉంది మళ్ళీ. సో మీరు ఇక్కడ కూడా గమనించినట్లయితే కంప్లీట్ పూత. ఇలా ఈ సఫారీ అనేది మనం స్ప్రే చేస్తే చాలా చక్కగా వస్తూ ఉంటుంది పూత. అందుకని చెప్పేసి నేను పర్టిక్యులర్గా ఈ మందుని ఈ దశలో, ఈ కాపు దశలో రైతులకి స్ప్రే చేపియాలని చెప్పేసి ఒక డోస్ సెట్ చేయడం అనేది జరిగింది. ఈ టైంలో మీరు కనుక ఈ సఫారీ అనే మందు ఈ టైంలో కనుక స్ప్రే చేసుకోగలిగినట్లయితే కంపల్సరీగా మీరు ఎకరాకి ఒక 10 క్వింటాల కాపు అనేది ఈజీగా సెట్ చేసుకోగలుగుతారు. ఏందన్నా ఒక్క మందుకి ఎంత పాసిబుల్ అవుద్దా అంటే 100% అవుద్ది. కాపు ఇప్పుడిప్పుడే సెట్ అవుతూ ఉంది మొత్తం. అంతకుముందు కాసిన ఏమో పండుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి పూత, మీరు ఎక్కడ చూసినా కూడా సేమ్ పూత, సేమ్ వారం. ఒకసారి గమనించండి, మొత్తం పూత పిందె. సో ఇదండి. ఇప్పుడు ఇది వచ్చేసి మీరు గమనించినట్లయితే మొత్తం 3 ఎకరాలు పెట్టింది. ఎక్కడ చూసినా కూడా తోట మొత్తం కంప్లీట్గా క్లియర్గా అలానే ఉంది. మీరు ఎక్కడైనా గమనించవచ్చు, ఒక్క వైరస్ చెట్టు అన్న కనిపిస్తూ ఉందా? ఎక్కడ వైరస్ చెట్టు అనేది లేదు. చూడండి దీనికి ఎట్లా కాపు సెట్ అయిపోయిందో. ఆల్రెడీ కాపు సెట్ అవుతా ఉంది, పైన ఆల్రెడీ పూత ఉంది. సో ఇలా చూపించాలంటే డే మొత్తం చూపించగలను, తోట మొత్తాన్ని కంప్లీట్గా అదే ఉంటుంది వీడియోలో. బట్ ఒక్కసారి చూడండి, మొత్తం పూత పిందె. ఇలా వస్తున్నటువంటి పూతని ప్రజెంట్ మనము కాపుగా సెట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఏదైతే ఉందో ఇది సఫారీ రిజల్ట్. ఇంత బ్రహ్మాండంగా వస్తుంది కనుకనే నేను ఈ డోస్ అనేది స్ప్రే చేయమని చెప్పేసి ప్రతి రైతు మిత్రుడికి చెప్పేది. ఇది మీరు గమనించారు అంటే ఇది ఒక్కదానికి ఏం రాలేదు, అంటే ఒక ప్రాసెస్లో మనం వస్తూ ఉన్నాము. ఫస్ట్ అలెక్సా 5G, ఆ తర్వాత ఒకసారి మనము ఏదైతే ఉందో గ్రాసియా స్ప్రే చేసాము, ఫ్లుక్సామెటామైడ్. ఈ ఫస్ట్ ఏదైతే ఉందో అలెక్సా 5G స్ప్రే చేసేసరికి మన మిరప పంట కాస్త ఇంత లెవెల్లో ఉన్నది, ఇంత బ్రహ్మాండంగా వచ్చేసింది. ఆ తర్వాత దానికి పై ముడత కింది ముడత క్లీన్ అయిపోయి అలాగే చాలా బ్రహ్మాండమైన గ్రోత్ వచ్చి ఎర్రనల్లి ఉంటే ఎర్రనల్లిని కంప్లీట్గా క్లియర్ చేసేసి ఇలా నీట్గా తీసుకొచ్చింది మిరప పంటని. ఆ తర్వాత మనం ఇమ్మీడియట్గా ఏం చేసాము, ఆ వస్తున్నటువంటి పంట మీద ఏదైతే ఉందో నీట్గా ఉన్న దాని మీద గ్రాసియా స్ప్రే చేసాము. ఆ గ్రాసియాకి మనకి ఏం జరిగింది, ఏమాత్రం తోట ఏది మన తామర పురుగులు కానీ లేదంటే కాయతొలుచు పురుగులు, లద్దె పురుగులు ఇలాంటివి ఉన్నా కూడా క్లీన్ అయిపోయినాయి. ఎక్కడ ఒక చిన్న మచ్చ మరక లేకుండా అయిపోయింది. ఆ తర్వాత ఏం చేసాము, మనము ఈ సఫారీ అనేది వేసాము. ఈ సఫారీ అనేది వేయడం వల్ల మనకి ఇప్పుడు అంత ముందు స్ప్రే చేసిన దానికి ఆ పూత కాస్త అలెక్సా 5G స్ప్రే చేసిన దానికి వచ్చిన పూత కాస్త పిందెగా మారిపోతూ ఉంది. ఆ తర్వాత ఏదైతే మనము మన గ్రాసియా స్ప్రే చేసామో దానికి మొత్తం పిందెగా మారిపోతూ ఉంది. ఇప్పుడు చూపించినటువంటి పిందె దాని ద్వారా వచ్చింది, ఎందుకంటే అది 15 రోజుల ముందు స్ప్రే చేసాం కనుక అది పూతగా మారి పిందెగా మారడానికి ఒక 15 రోజులు టైం పడుతూ ఉంది. ఇప్పుడు మీకు పైన కనిపించేటువంటి ఏదైతే ఉందో పూత మొత్తం కంప్లీట్గా అంత ముందు ఉన్న కాయ ప్లస్ ఉన్నటువంటి పూత, నెక్స్ట్ వస్తున్నటువంటి ఏదైతే ఉందో ఈ పూత, అంతకుముందు పిందే పూత, ఈ మూడు కలిసినాయి అనుకోండి ఒక బ్రహ్మాండమైన కాపు సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ కాపు అంటే ఆషమాషి కాపేం కాదు, ఒకే కాపు చాలా బ్రహ్మాండంగా సెట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇది ఒక ప్రాసెస్లో తీసుకొస్తా ఉన్నాము. ఇది ప్రజెంట్ 15 రోజుల తర్వాత ఇదే ఇక్కడే నిలబడి చూపిస్తాను. ఈ పిందెలు కాస్త మొత్తం కాయలుగా మారిపోతాయి. అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి అప్పుడు కూడా చూద్దురు కానీ. సో ఖచ్చితంగా ప్రజెంట్ ఈ దశలో ఈ సిచ్యువేషన్లో మీరు కనుక ఒక్కసారి చాలా తక్కువ కాస్ట్ అండి, మీరు మామూలుగా 1500, 1800, 2000, 2500, 3000 పెట్టి కూడా స్ప్రే చేస్తూ ఉంటారు. బట్ ఇది వచ్చేసి మీకు జస్ట్ 1200 రూపాయలు. 1200 రూపాయల్లో 3000 రూపాయల మందు స్ప్రే చేస్తే రానటువంటి రిజల్ట్ దీనికి వస్తుంది గ్యారంటీగా. స్ప్రే చేసిన వాళ్ళకి తెలుసు, ఒకసారి స్ప్రే చేసి రిజల్ట్ తీసుకున్న వాళ్ళకి కింద కామెంట్లో తెలియపరచండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ దశలో
మీరు సఫారీ ఒకసారి స్ప్రే చేయండి, ఆ తర్వాత మధ్యలో 1-2 డోస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేసుకున్నా కూడా చాలా బ్రహ్మాండంగా. మీకు ఎప్పుడు ఒకటే బండ గుర్తు పెట్టుకోండి, మీకు కాప్ సెట్టింగ్ కావాలి, కనీసం ఒక 5-10 క్వింటాల్ కాప్ సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఫస్ట్ గుర్తొచ్చేది సఫారీ ఉండాలి. ఎందుకంటే అంత అల్టిమేట్ రిజల్ట్ ఉంటుంది, అంత బ్రహ్మాండంగా పూత వస్తూ ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ. పూత రావడం అంటే మామూలుగా డబుల్ వీపుల్ లాంటివి కూడా ఉంటాయి, కానీ తోట నీట్గా అయిపోవాలి కదా, పై ముడత కింది ముడత క్లీన్ అయిపోవాలి. దాని తర్వాత మీకు మళ్ళీ ఎలా ఉండాలి అని అంటే చాలా తోట నీట్గా చేసేసి ఇస్త్రీ చేసినట్టు చేయాలి కదా, డబుల్ వీపుల్ అలా చేయదు, మళ్ళీ అది జస్ట్ పూత మందది. ఇదేంటి మనకి పై ముడత కింది ముడత ఏమన్నా ఎర్రనల్లి ఉన్న లైట్గా పోది, దాంతోపాటు మీకు చాలా బ్రహ్మాండంగా పూత వస్తుంది, వచ్చిన పూత కాస్త కాపుగా మారుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మనం 14 డోసుగా సఫారీ స్ప్రే చేసాము. సఫారీ రిజల్ట్ అనేది బ్లాక్ బస్టర్, ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్. ప్రజెంట్ ఉన్న పూత మందులలో, ప్రజెంట్ ఉన్న కాప్ సెట్టింగ్ సంబంధించిన మందులలో చాలా ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ మందు. ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రులు స్ప్రే చేసుకోవాల్సింది. మీకు సెకండ్ కాపు కావాలన్నా, థర్డ్ కాపు కావాలన్నా ఒక్కసారి ఇది స్ప్రే చేసుకుంటే కంపల్సరీగా ఆ టైంలో మినిమం తక్కువలో తక్కువ ఒక 6 నుంచి 8 క్వింటాల్ కాపు అనేది సెట్ అవుద్ది, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఆ తరువాత ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా వస్తూ ఉంది పూత. ఈ పూతని మనము ఎలా కాపాడుకోవాలా, కాపుగా ఎలా సెట్ చేసుకోవాలా. అంతకుముందు అలెక్సా 5G స్ప్రే చేసాము, ఆ తర్వాత గ్రాసియా చేసాము, దానికి చేసిన దానికి పూత మొత్తం వస్తూ ఉంది, ఆ పూత కాస్త పిందెగా మారిపోతూ ఉంది. చూస్తున్నారుగా సూదుల వల్ల చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది పూత. ఆ పూత పిందె, అలాగే ఈ పిందెతో పాటు పూత కూడా వస్తూ ఉంది. ఆ పూతని మళ్ళీ ఎలా కాపుగా మార్చుకోవాలి, ఆ పూత ఎలా వస్తుంది అని అంటే ప్రజెంట్ మనం స్ప్రే చేసిన సఫారీకి వస్తూ ఉంది. దాన్ని మనం కంప్లీట్ పిందెగా మార్చుకోవాలి అని అంటే చిన్న బుడ్లు జేబులో వేసుకొని వచ్చాను. చిన్న మందు కానీ చాలా పెద్ద, చిన్న మందేం కాదు పెద్ద మందే, చాలా పెద్దగా పనిచేస్తుంది. డెలిగేట్. ఈ టైంలో ఈ డెలిగేట్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము 15th డోసుగా. నేను చెప్పానంత ముందు ఫస్ట్ మనం కాప్ సెట్టింగ్ కోసం 4 డోసులు స్ప్రే చేసుకోవాలి బ్రదర్ అని చెప్పేసి. ఫస్ట్ అలెక్సా 5G, ఆ తర్వాత గ్రాసియా, ఆ తర్వాత సఫారీ, ఆ తర్వాత డెలిగేట్. చెప్పినట్టు 4కి 4 డోసులు స్ప్రే చేసుకుంటూ వస్తున్నాము. ఫస్ట్ నేను అలెక్సా 5G స్ప్రే చేసినప్పుడు నా మిరప పంట ఎలా ఉండే, ఆ టైంలో కాపు అసలే లేదు. ఇప్పుడు ఇంత కాపు, ఇంత బ్రహ్మాండంగా ఈ పూత పిందె కనబడడానికి రీజన్ వచ్చేసి మనము గత రోజుల నుంచి ఏదైతే స్ప్రే చేస్తున్నామో, గత 15 డేస్ నుంచి వస్తున్నటువంటి ఈ డోసెస్ రిజల్ట్. ఆ తర్వాత ఇప్పుడు ఇంత నీట్గా, ఇప్పుడు చాలామంది తోటలు పల్లగా అవుతా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఒక్కసారి మా తోటను గమనించండి, మీకు ఎక్కడైనా పల్లగా కనిపిస్తూ ఉందా? ఎక్కడైనా ఒక్క చెట్టు కూడా. దానికి ఒక ప్రాపర్ వేలో తీసుకొస్తూ ఉన్నాము. కరెక్ట్ టైంకి కాంప్లెక్స్ ఇవ్వడము, కరెక్ట్ టైంకి డోస్ టు డోస్ స్ప్రే చేయడము, అలా చేసుకుంటూ వస్తున్నాము. సో అందుకని చెప్పేసి అంత నీట్గా, అంత గ్రీనిష్గా, నల్లగా ఉంది తోట. ఎప్పుడు పల్లగా ఉండకూడదు, తోట నల్లగా ఉండాలి. సో దానికి ఇది. అయితే ఇప్పుడు ఈ టైంలో ఈ డెలిగేట్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము. ఎందుకు స్ప్రే చేస్తూ ఉన్నామంటే ఇంత బ్రహ్మాండంగా మల్లెపూల తోట వల్ల ఉన్నటువంటి పూతని 99% కాపుగా మార్చాలి అని అంటే ఇది తోపు తురుము అని చెప్పేసి చెప్పాలి. ఎందుకు అని అంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్నటువంటి స్పినటోరామ్ 11.7 SC రూపంలో ఏదైతే ఉంటుందో, ఇది వచ్చేసి మనకి మిరప పంటలో వచ్చేటువంటి తామర పురుగులు, సకింగ్ పెస్ట్ అండ్ చివింగ్ పెస్ట్ అని చెప్పేసి అంటాము. రసం పీల్చు పురుగులు, నమిలి కొరికే అని చెప్పేసి అంటాం కదా, ఇది లద్దె పురుగు, పచ్చ పురుగు అని చెప్పేసి. ఈ 2 పోతాయి దీనికి. సో ఈ 2 పోయినాయి అంటే మనకి ఏదైతే ఉందో పూత రాలడం కానీ ఆగిపోతుంది. ఎందుకు అంటే కామన్గా ఈ నల్ల తామర లాంటివి ఉంటే ఏం జరుగుద్ది, పూత రాలడం అనేది జరుగుతూ ఉంటుంది కామన్గా. ఎందుకంటే రసం పీల్చేయడం వల్ల. లేదు కాయతొలుచు పురుగు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా సహజంగా పూత రాలడమో లేదంటే కాయ డ్రాప్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాయకు బొక్క పెట్టేస్తూ ఉంటుంది, కింద రాల్చేస్తూ ఉంటుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో ఈ 90 రోజులు దాటిన మిరప పంటలకి ఖచ్చితంగా ఒకసారి మనం డెలిగేట్ కనుక ఇచ్చినట్లయితే, సో డెలిగేట్ ప్యాకింగ్ కూడా మీరు చూడొచ్చు, కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అంతకుముందు డూప్లికేట్స్ వస్తూ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు కోటేవా అని చెప్పేసి మనకి డెలిగేట్ రీసెంట్గా ఈ ప్రోడక్ట్ ఈ సంవత్సరానికి చేంజ్ చేశారు. ఇది వచ్చేసి మార్కెట్లో దగ్గర 2000, 2050 రూపాయల వరకు దొరుకుతూ ఉంది ప్రజెంట్ మార్కెట్లో. సో ఇది వచ్చేసి మనము స్పినటోరాము 11.7 SC రూపంలో ఉండే మాలిక్యూల్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము. డెలిగేట్ ప్రతి రైతుకు తెలుసు, ప్యాకింగ్ ఒక్కటే మారింది, దీని వర్త్ ఏంటో కూడా తెలుసు ఖచ్చితంగా. సో దీనికి నేను 15th డోస్గా స్ప్రే చేస్తూ ఉన్నాను ప్రజెంటు. నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ఈ డెలిగేట్ అనేది ఎలా పనిచేసింది, అలాగే వస్తున్నటువంటి ఏదైతే కనిపిస్తూ ఉన్న పూత ఉందో ఆ పూత మొత్తం కాయగా మారుతుందా లేదా, ఇంకేమైనా బెటర్గా కాప్ సెట్టింగ్ అవుతా ఉందా అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వారము నెక్స్ట్ వీడియోలో మీకు రివ్యూ రూపంలో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు సఫారీకి అయితే ఎట్లా మీకు రివ్యూ చూపెట్టానో
ఆ చూపెట్టిన దానికి ఎలా అయితే పూత కనిపిస్తూ ఉందో, మనం అనుకున్న దాని ప్రకారం వస్తుందా లేదా అని ఎలా అయితే చూపెట్టానో, నెక్స్ట్ వారం కూడా ఈ డెలిగేట్ స్ప్రే చేసిన దానికి ఈ డెలిగేట్ ఎలా పనిచేసింది, దానితో పాటు నెక్స్ట్ వస్తున్నటువంటి గ్రోత్ పూతని ఇంకా కంటిన్యూ ముందు తీసుకెళ్ళడానికి మనము ఇంకో ఆయుధం స్ప్రే చేస్తూ ఉన్నాము నెక్స్ట్ వారము. ఇప్పుడు డెలిగేట్ స్ప్రే చేస్తున్నాము, ఆ తర్వాత నెక్స్ట్ వారం ఇంకో ఆయుధం స్ప్రే చేస్తాము, ఆ తర్వాత మళ్ళీ ట్రేసర్ స్ప్రే చేస్తాం. ఇదొక ప్రాసెస్. ఎందుకు అంటే ఇప్పుడు ఇది ఇంత బ్రహ్మాండంగా వస్తూ ఉంది, మీరు చూడొచ్చు ఎక్కడ చిన్న మరక కూడా లేదు చెట్టుకి. అలాగే చెట్టు కింది భాగంలో ఎక్కడ చూసినా కూడా మొత్తం పూత పిందె కనిపిస్తూ ఉంది. దీన్ని మనము కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడా కూడా ఆపకూడదు. అంటే ఇక్కడ మనం గత 15 రోజులు 20 రోజుల నుంచి ఏదైతే మనం కాప్ సెట్టింగ్ డోసులు అని చెప్పేసి అనుకున్నామో ఆ డోసులు ప్రాసెస్లో వస్తూ ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఎక్కడ పూత పిందె అనేది కామన్గా వస్తూనే ఉంది, గ్రోత్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వుకుంటూనే వస్తుంది. ఆ గ్రోత్ కూడా హెవీగా రాకూడదు, జెన్యున్గా న్యాచురల్ గ్రోత్ రావాలి. ఆ వస్తున్నటువంటి గ్రోత్ మీద ఖచ్చితంగా అది పూత కాస్త పిందెగా మారుతూ ఉండాలి. అలా జరగాలి అని అంటే ఖచ్చితంగా ఆ డోస్ టు డోస్ ఒక ప్రాపర్ వేలో వెళ్తూ ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు వెళ్తూ ఉంది కనుకనే ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది మీకు. ఎక్కడ ఈ మనకు సాళ్ళకి మధ్యన ఎక్కడ గ్యాపు లేదు. మందు స్ప్రే చేయడానికి చాలా కష్టం అవుతూ ఉందంట. నాకు తెలిసి ఒక వారం 10 రోజుల్లో గ్యాప్ చేయాల్సి వస్తుంది ఒక సాలుకి మధ్యన ఖచ్చితంగా. అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలాంటి తోటలో ఖచ్చితంగా మనము చాలా బ్రహ్మాండమైన కాప్ సెట్ చేసుకోగలిగితే, మనం చెప్తా ఉంటారు కదా 40 క్వింటాలు దిగుబడి తీయడం అని చెప్పేసి, అది ఎక్కడ పాసిబుల్ అవుద్ది 40 క్వింటాల దిగుబడి అని అంటే ఇలాంటి మిరప పంటలో పాసిబుల్ అవుద్ది ఖచ్చితంగా. నేను 100% చెప్పగలను. కనీసం 35 క్వింటాలు 40 క్వింటాలు తీసే పెద్ద రైతులు ఉంటారు కదా, వాళ్ళు ఇంత దిగుబడి తీస్తారు అని అంటే ఇలా మిరప పంటలు ఉంటేనే, ఇంత పూత ఇంత కాపు వస్తూ ఉంది కదా, అలా తీసుకోగలిగితేనే ఖచ్చితంగా ఆ దిగుబడి అనేది అక్కడికి మ్యాచ్ అవుద్ది. సో నేనైతే టార్గెట్ పెట్టుకున్నా ఈ సంవత్సరము బ్రహ్మాండమైన దిగుబడి తీయాలని చెప్పేసి. ఇప్పుడు నాకైతే నేను అనుకున్న ప్రకారం అయితే వస్తూ ఉంది రిజల్ట్. చూద్దాం ఫర్దర్గా ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఇలాంటి తోట ఉంటే మాత్రం ఖచ్చితంగా దిగుబడి 100% ఎక్కువ తీసుకోవచ్చు, ఆ విషయంలో మాత్రం నో డౌట్. సో ఇదండి. అలాగే పండాకు తెగులు వస్తూ ఉందని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. అంటే చాలామందికి అన్న మా తోట పల్లగా అవుతూ ఉందన్న అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసి ఈ కాంప్లెక్స్ అనేది ఒక 20-25 రోజుల క్రితం ఆపేసి ఉంటారు. కాంప్లెక్స్ వేయట్లేరు కావచ్చు నాకు తెలిసి. ఇలాంటి రైతులు ఖచ్చితంగా కాంప్లెక్స్ ఎరువులు అనేది వేసుకోండి ఒకసారి. లాస్ట్ పార్ట్ అయిపోయింది కదా, ఈ కాంప్లెక్స్ వేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి రైతులు కంపల్సరీగా ఒకసారి 14-35-14 కాల్షియము, కావాలంటే కొంచెం యూరియా కూడా యాడ్ చేసుకొని చల్లుకోండి. ఈ టైంలో ఇలాంటి తోటకి యూరియా బ్రహ్మాండంగా చల్లొచ్చు. ఇప్పుడు వైరస్లు ఇవన్నీ భయపడే రోజులు పోయినాయి. వైరస్లు ఇప్పుడు రావు, వచ్చినా కూడా ఏం చేయలేవు. వచ్చినా కూడా అక్కడో ఇక్కడ ఒక చెట్లకు వస్తాయి తప్పించి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలా. నేను ఈ సంవత్సరం ధైర్యంగా చెప్పగలను, ఈ మిరప పంటలో వైరస్ చెట్లు అనేవి రాకుండా కాపాడుకోగలిగిన. వైరస్ చెట్లు అనేవి లేవు. అలాగే ఎక్కడ పండాకు సమస్య లేదు, ఎక్కడ పల్లాకు సమస్య లేదు, ఎక్కడ వేరుకులుడు సమస్య కూడా లేదు. సో అది సంగతి. ఇంత ప్రాపర్గా తీసుకురాగలిగినాము. ఇక ముందు కూడా ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఒక ఎత్తు, ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సింది కూడా ఇంకో ఎత్తు. కాప్ సెట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ కాప్ సెట్ చేసుకోవాలి. అలాగే కాస్త కూసో థర్డ్ కాప్ కూడా సెట్ చేసుకోవాలి. ప్రాపర్గా మనకి మంచి దిగుబడి రావాలంటే ఫస్ట్ కాప్ సెట్టింగ్ అనేది మనకి బ్రహ్మాండంగా జరిగితే, ఆ తర్వాత కామన్గా సెకండ్ థర్డ్ అనేది కొంచెం తక్కువ అయినా కూడా మనం అనుకున్న టార్గెట్కి అయితే రీచ్ కాగలుగుతాం. సో అదండి వీడియో. ఖచ్చితంగా ఎవరైతే రైతులు తోట పల్లగా అవుతా ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారో ఒకసారి కాల్షియం వేయండి. అలాగే 14-35-14 కావాలంటే దానికి యూరియా కూడా ఒక ఒక కట్ట యాడ్ చేసుకున్నా ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, వేసుకోవచ్చు. నేను కూడా రీసెంట్గా దీనికి కాల్షియం వేయించాను. కాల్షియం వేయించి ఇప్పుడు వారం అవుతా ఉంది కనుక తోట ఇంకా నల్లగా కనిపిస్తూ ఉంది. ఇంకా వచ్చే వారం కల్లా ఇంకా బ్రహ్మాండంగా నల్లగా పసరుగాకినట్టు కనిపిస్తుంది. తోట నల్లగా ఉండాలా, పల్లగా ఉండకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే మరీ పండాకు వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటే ఒకసారి నాటివో ప్లాంటమైసిన్ కానీ లేదంటే అమిస్టార్ టాప్ ప్లాంటమైసిన్ కానీ స్ప్రే చేసుకోండి. ఒకవేళ కాయమచ్చ సమస్యలు ఉంటే మాత్రం ఆర్మచూరా అని చెప్పేసి ఆల్రెడీ జివాగ్రో వాళ్ళకి చెప్పాను కదా, అది బాగా పనిచేస్తుందనంట. ఒకవేళ స్ప్రే చేసుకునే వాళ్ళు అది స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే గిల్లియో సెన్సా కానీ, లేదంటే అమిస్టార్ టాప్ కానీ, లేదంటే లూనా కానీ, ఈ వీటిలో ఏదన్నా ఒక మందు స్ప్రే చేసుకోవచ్చు. మన డోస్ టు డోస్ ఎక్కడ మిస్ చేయకూడదు. మీరు కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ డెలిగేట్ స్ప్రే చేస్తున్నాను, మళ్ళీ వారానికి నేను వారధి స్ప్రే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వారానికి నేను వారధి స్ప్రే చేస్తాను కనుక ఈ మధ్యలో 6-7 రోజుల గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఫంగిసైడ్ ఇచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. అలా ఇస్తేనే బ్రహ్మాండంగా ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదండి ఈ ఏదైతే ఉందో సఫారీ రివ్యూ, అలాగే ఏదైతే ఉందో డెలిగేట్ స్ప్రే.
నెక్స్ట్ వారం వచ్చినప్పుడు మీకు ఇంకా తోటలో కాప్ సెట్ ఎలా అయ్యిందనేది క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.